For a physical growth, we need to have some vitamins and other enzymes and on and on. I am not a biologist teacher, so I don't know much about that. సహోదరుడు బయాలజిస్ట్ కాదు, జియాలజిస్టు. అందుకని భౌతికంగా శరీరం ఎదిగేదానికి వైటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్లు ఏవో అంటారు, అవన్నీ కావాలి. బ్రదర్ ఇంజనీరింగ్ అయినా కూడా చూడు బయాలజీలోకి ఎలాగ షిఫ్ట్ అయ్యాడు. అది నేను ఇంజనీరింగ్ అయినా కానీ ఏది రాదు, అది కొంత ఇది కొంత. For a spiritual health, there are at least 5 vitamins we need to apply every day. అయితే ఆత్మీయతల కోసము అనుదినము కూడా మనం జీర్ణించుకోవలసినవి 5 విటమిన్లు ఉన్నాయి. Vitamin A. అంటే మొట్టమొదటి విటమిన్ ఏ. What is that vitamin A? ఏంటది? Attend the church regularly. అటెండ్ ద చర్చ్ రెగ్యులర్లీ అంటే సంఘానికి క్రమము తప్పకుండా హాజరవు. You have not supposed to quit attending to the fellowship as some used to do. కొంతమంది మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక. We are so influenced by the people who have ceased coming to the house of the Lord than people who are regularly coming to the house of the Lord. చాలా పర్యాయాలు దేవుని యొక్క ఇంటికి క్రమముగా వచ్చే వారి కన్నా ఎక్కువగా అసలు క్రమముగా రాని వారి ద్వారా ఎక్కువ ప్రభావితం అయిపోతుంటాం మనం. They are in minority in number. నిజంగా వాళ్ళు తక్కువే. But those who come regularly to the house of the Lord are in majority. దేవుని యొక్క ఇంటికి క్రమంగా వచ్చే వాళ్ళు ఎక్కువే ఉంటారు. But we are not influenced by these positive people but negative people. అయితే ఎక్కువ మంది వచ్చే వాళ్ళ ద్వారా అంత ప్రభావితం కాము కానీ ఈ రానోడు మళ్ళీ మార్చేస్తాడు. Because we are not spiritually healthy, which means that we are not spiritually healthy. దాని భావం ఏంటంటే ఆత్మీయంగా మనలో అంత ఆరోగ్యం లేదు, పుంజుకోవటం లేదు. So we have to take vitamin A stands for attending the fellowship regularly. కాబట్టి మొట్టమొదటి విటమిన్ ఇది ఏ అంటే అటెండ్, అంటే దేవుని యొక్క మందిరానికి క్రమంగా హాజరు. Vitamin B, ఇది విటమిన్ బి. believe in the Bible. బైబిల్ ను నమ్ము, బిలీవ్. No matter what the situation around may be, your attention and your utmost hope must be the Bible. మన చుట్టూ పరిస్థితి ఏ రీతిగా ఉన్నా గానీ మన యొక్క గమనము, మన యొక్క పరిపూర్ణ నిరీక్షణ దేవుని యొక్క వాక్యం బైబిల్ మీదనే. Let the word of God may be rooted in us. దేవుని యొక్క వాక్యం మనలో వేరు పారాలి. And the Bible says, let the word of God may dwell in you richly. బైబిల్లో వ్రాయబడి ఉంది, మీ హృదయములలో దేవుని యొక్క వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి. Instead of the word of God be allowed in us to dwell richly, we harbor sin to dwell in us richly. దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా మన హృదయాల్లో మనం దాచుకొని నివసింపజేసేదానికి బదులుగా పాపాన్ని దాచుకుంటూ ఉంటాం. So many times instead of at least learning the scriptures, you are not even learning your studies or focusing on your studies. నీవు తీరా చూస్తే ఆ లేఖనాలు పఠించి హృదయంలో ఉంచుకునే దాని మాట పక్కన పెట్టు, కనీసం నీ చదువులు కూడా చదవలేకపోతున్నావు. You are thinking that on the other side you are secularly well and in the other side you are spiritually well, but in fact it's altogether different ball game. You are neither good in any of these two. నువ్వు అనుకుంటున్నావు నేను ఈ లోకరీత్యా చాలా బాగానే ఉన్నాను అనుకుంటున్నావు, ఆత్మీయంగా కూడా చాలా బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. అది తప్పు. నువ్వు ఏ విషయంలో కూడా సరిగ్గా లేవు. If you are good with God, you will be good with others. నీవు దేవునితో సరైన బాంధవ్యంలో ఉంటే వేరే వారితో కూడా రీతికుంటావు. If you are right with God, you will be right with others. దేవునితో సంగతులు సరి చేసుకుంటే అందరితోనూ సరి చేసుకుంటావు. So believe in the Bible. వాక్యాన్ని నమ్ము, బైబిల్ని. Bible says that if you work hard, the Lord is here to bless you. బైబిల్లో ఉంది కదా, నువ్వు కష్టించి పని చేసావంటే దేవుడు నీకు సాయపడతాడు. Lord loveth those that work hard in all the domains which they are called for. ఎవరై తమ వలయాల్లో తమ ప్రత్యేకమైన తలాంతులు ఎవరైతే పిలువబడ్డారో వారు కష్టించి పని చేసినప్పుడు దేవుడు తప్పగా వారికి సాయం చేస్తాడు అనేటువంటిది మరి దేవుని వాక్యంలో ఉంది. For your studies also, job also, work hard. నీ యొక్క చదువుల విషయం కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, కష్టించి పని చేయి. Don't be slothful, sluggard. నువ్వేదో సోమరిలాగా సోమరు పోతులాగా ఉండకు. Don't try to give your best. Don't give your best. Try to sleep for about 24 hours non-stop. చూడండి, కొంతమంది దుప్పటి ముసుగేశారంటే లాగిదాకా లేవరు. అలాగుంటుంది 24 గంటలు నిద్రే. Once in a way it's fine, but not every day. వారానికి ఒకసారి అంటే మీ ఇష్టమే కాదు,
కానీ అనుదినం కూడా నిద్రపోతులాగా ఉండొద్దు. Anything too much is too bad. ఏదైనా కానీ చాలా విపరీతం అయిపోతే అది చాలా చెడుగా ఉంటుంది. Even a food or a sleep or anything is too much is too bad. Looks ugly instead of giving a decent look. భోజనం అయినా కానీ ఎక్కువగా తిన్నావంటే ఇది వికారంలా కనపడుతుంది. కాబట్టి ఆకారం వికారం అయిపోతుంది. భోజనం కానీ లేదా నిద్ర కానీ ఏది కూడా అతి పనికిరాదు. There is a statement which says like this. ఓ మాట ఇలా చెప్పారు, Sun shines everywhere in the world, but the crop grows where the farmer works hard. కొన్ని విషయాలు ప్రపంచంలో ఎక్కడైనా కానీ అవి ఎదుగుతూనే ఉంటాయి. కానీ పంట అనేటువంటిది ఆ రైతు అక్కడ మరి ఆ వ్యవసాయం చేసినప్పుడే అది ఫలిస్తుంది. No sun. Yes, you. ఆ సూర్యుడు ఉన్న చోటనే అది ఫలిస్తుంది. Sun shines everywhere in the world. సూర్యుడు ప్రపంచమంతా కూడా ప్రకాశిస్తాడు, ఎండ ఉంటుంది. But the crop grows where the farmer works hard. అయితే పంట ఎక్కడ పండుద్దంటే ఎక్కడైతే రైతు కష్టించి పని చేస్తాడో అక్కడే పండుద్ది. So God is everywhere. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. Success depends upon whether you really work hard or not. అయితే విజయం అనేటువంటిది నువ్వు యథార్థంగా కష్టించి పని చేస్తున్నావా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. So believe in the God's word. దేవుని యొక్క వాక్యం మీద నమ్మిక ఉంచు. God has inculcated some talent and treasure in you. దేవుడు ఏదో రకమైనటువంటి ఏదో ఒక తలాంతు నిధి నీలో ఉంచాడు. Somebody may steal something from you, ఎవడో నీ నుంచి కొంత దొంగిలించొచ్చేమో, but not your talent. అయితే నీ యొక్క తలాంతును దొంగిలించలేరు. Once somebody came to a honeybee and asked a simple question. ఒకసారి ఎవరో తేనెటీగ దగ్గరికి వచ్చి ఒక చిన్న ప్రశ్న వేశారు. Honeybee, don't you feel sad when you toil hard and try to keep the honey there in the honeycomb and somebody steals it out? కాబట్టి అన్నారు కదా, తేనెటీగ దగ్గరికి వచ్చి, అమ్మ తేనెటీగ నువ్వెంతో కష్టపడతావు, తేనంతా పోగు చేస్తావు, తేనె పొట్టులో పెడతావు, ఎవడో పట్టిపోతాడు దాన్ని. Don't you feel sad for that? నీకు దానికి ఏమి చింత దుఃఖం అనిపించడం లేదా? Do you know what the fitting reply this honeybee gave? ఈ యొక్క మరి తేనెటీగ ఇచ్చినటువంటి చక్కటి జవాబు ఏంటి తెలుసా? I don't feel sad because they can steal my honey, but they can't steal the art of making honey from me. ఆ తేనెటీగ ఏముందంటే, నేను సంపాదించిన తేనెను దొంగిలిస్తారేమో గాని తేనెను సంపాదించే నైపుణ్యతను మాత్రం దొంగిలించలేరు. Nobody can ever steal that. ఎవ్వరూ కూడా ఎప్పుడు ఆ నీ నైపుణ్యాన్ని దొంగిలించలేరు. That is bestowed upon the honeybee. అది ఆ తేనెను సేకరించేటువంటి ఆ నైపుణ్యత ఒక తేనెటీగకే ఇవ్వబడింది. There are so many insects in the world. ఈ లోకంలో ఎన్నో కీటకాలు ఉన్నాయి. But only honeybee can do the job. ఆ పని తేనెటీగ ఒక్కటే చేస్తుంది. You know that? Do you know that you are that honeybee? ఆ తేనెటీగ నువ్వే నీకు తెలుసా? You can do that marvelous work. ఆ పని నీ ఒక్కడవే అద్భుతంగా చేయగలవు. Somebody can steal it out from you. ఎవడో నువ్వు చేసింది దొంగలించొచ్చేమో. But nobody can never steal the art of making tea, making honey. అయితే ఆ తేనెను తయారు చేసేటువంటి నైపుణ్యత ఉంది, అది ఎవడో తీసుకోలేడే. Nobody can do that. ఎవడో చేయలేడు అది. So you can still rely on that. అయినా కానీ ఆ నైపుణ్యత మీద నువ్వు ఆధారపడవచ్చు. So the sacrifice of doing good for others is always good. కాబట్టి ఇతరులకు ఉపకారం చేయుట చాలా మంచిది. So we have started to glean certain vitamins in relation to our spiritual life. మన యొక్క ఆత్మీయ జీవితానికి సంబంధించి కొంచెం బలాన్ని ఇచ్చే సంగతులు, విటమిన్స్, వాటిని గురించి ధ్యానిస్తున్నాం. A means attend the fellowship regularly. ఇంగ్లీష్ వాళ్ళు చూసుకోండి. ఏ అంటే అటెండ్, అంటే సంఘానికి క్రమంగా హాజరుకండి. B means believe in the Bible. బి అంటే బిలీవ్, అంటే బైబిల్ యందు విశ్వాసం ఉంచండి. And C means care for others who are careless, means who have none to take care of. మూడోది ఏంటంటే సి అంటే ఇతరుల గురించి జాగ్రత్త వహించండి. వారి గురించి జాగ్రత్త వహించేదానికి ఎవరు లేరు. కేరింగ్ అదర్స్. Nowadays young people are so much selfish. నేటి దినాల్లో యవనస్తులు చూస్తే చాలా స్వార్థపరులుగా ఉంటారు. So many are praying and planning to take departure in the maybe evening today. బహుశా కొంతమంది సాయంకాలం వారి ఊర్లకు వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. You may board the bus or a train in the station and railway station. ఒకవేళ నువ్వు బస్సు ఎక్కొచ్చేమో లేదా రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కొచ్చేమో. As soon as you board into the train, నువ్వు రైలు ఎక్కగానే ఇదంతా నాదే సీటు, ఈ సీట్ అంతా దుప్పటే చేస్తాడు అక్కడ. బ్రదర్కి బాగా అలవాటు ఉంది అనుకుంటా.
దుప్పటి పట్టుకెళ్ళలేదు, వేసిన దుప్పట్లు చూసా. You may be couple of people there, you do not need such a huge place. కాబట్టి ఒకళ్ళు ఇద్దరు అంత పెద్ద ఎక్కువ స్థలం అక్కర్లేదు నిజంగా. You may be only 2 or 3 people. ఏదో ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చేమో. And maybe the same believers who have attended the youth camp came to the same compartment unfortunately. ఒకవేళ దురదృష్టవశాత్తు యూత్ క్యాంప్కి వచ్చినోడే ఆ కంపార్ట్మెంట్కి వచ్చాడు, ఎందుకంటే బ్యాడ్జ్ తీయడు. అది అలాగే ఉంటుంది. We will ask you, brother, could you please adjust? కాబట్టి అది చూసి నిన్ను చూసి అంటాడు, అన్న కొంచెం తమ్ముడు జరుగుతావా అంటాడు. And he may be too old and having some sickness and infirmities. అవతల వాడు కొంచెం పెద్దవాడు అయి ఉండొచ్చు, వృద్ధుడు అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా రోగాలతో ఉండొచ్చు. And some maybe sister may be too old. లేకపోతే ఏదో మరి పెద్ద ఆవిడ ముసలం అయి ఉండొచ్చు. And you may say that no, it's mine. నువ్వు అంటావు, అంతా మాదే. ఇదంతా మాదే. What happened to you having heard for about 5 long days? 5 దినాలు విన్నావు కదా, ఏమైపోయింది ఇదంతా? Why didn't you just extend a hospitality? Auntie, akka, why didn't you take this seat? I can stand. అక్క లేకపోతే ఆంటీ, మీరు పెద్దోళ్ళు కొంచెం కూర్చోండి, నేను కాసేపు నిలబడతానని చెప్పొచ్చు కదా. బ్రదర్, నేను చాలా దూరం పోవాలి, నిలబడాలంటే అట్లా అవుతుందండి, మీరు మస్తుగా చెప్తారు కానీ నిలబడి చూడండి అంటారు. ఇది మా గోదావరి భాష. But you do this and you will see the result in God's time. చూడండి, ఇటువంటి ఉపకారం కానీ లేకపోతే ఇటువంటి సంగతి ఇతరుల గురించి నువ్వు పట్టించుకుంటే దేవుడు తన యొక్క స్వంత సమయంలో నీకు ఇచ్చే బహుమానాన్ని చూస్తావు. If you cannot do help for the people who are just with you in a Christian family, how can we expect you doing caring others who are careless? చూడండి, క్రైస్తవ కుటుంబానికి చెందిన వారి గురించే నువ్వు ఈ మాత్రం జాగ్రత్త వహించకపోతే ఎవరి గురించో ఏదో వహిస్తావని ఇంకేం సంగతిక. So then what is use of coming to the youth camp and spending here for about 5 long days, because this is not put into the practice? చూడండి, మనం ఏదైతే నేర్చుకున్నామో దానిని మనం అలవర్చుకోకపోతే, అనుదిన జీవితంలో దాన్ని వాడకపోతే 5 దినాలు యూత్ క్యాంపుకు వచ్చి ఏం ఫలితం? I strongly believe God will open up the door from today evening for you, either in the bus or a railway station, to see you and test you what you are going to implement, which you have heard. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఈ 5 రోజుల్లో ఏదైతే నువ్వు విన్నావో దానిని నువ్వు అనుసరిస్తావా అనుసరించవా అనే దాని పరీక్ష నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళగానే, బస్సులో ఎక్కగానే, రైల్లో ఎక్కగానే దేవుడు ఆ పరీక్ష పెడతాడు. And I also strongly believe that many of us would fail in the examination. ఖచ్చితంగా నేను నమ్మేది ఏంటంటే ఈ విషయంలో చాలా మంది ఫెయిల్ అయిపోతాం. Only brother like John Victor will come out with flying colors. కాబట్టి జయరాజ్ గారు లాంటోడే ఆయనే చక్కగా సీట్ ఇస్తాడు. However, I am not traveling in a train and a bus. సహోదరుడు రైల్లోను బస్సులోను వెళ్ళటం లేదంటున్నాడు, అయినా కానీ మీటింగ్ అయిపోయిన తర్వాత నీళ్లు నాకే ఇచ్చాడు ముందు. So best position is to stand. అంటే శ్రేష్టమైనటువంటి స్థితి ఏంటంటే వేరే వాళ్ళకి సాయం చేసి నిలబడినా పర్వాలేదు. And then what is the vitamin D? తర్వాత 4వది విటమిన్ డి ఏంటి? It's a dedication or devotion unto the Lord. ప్రభువుకి మన యొక్క ప్రతిష్టత. We need to always consecrate ourselves and make available ourselves unto the Lord for to cater his needs. ఎల్లవేళలా నువ్వు నేను కూడా ప్రభువు ప్రతిష్ఠించుకోవాలి, ఆయన యొక్క పనులు చేసేదానికి ముందుకు రావాలి. Vitamin E is vital, especially for the skin. ఈ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Yeah. అది మన యొక్క చర్మానికి. In the spiritual realm, that is important for an outward look. Skin gives always, whether you are ugly or beautiful, depends upon the skin. చూడండి, నువ్వు మరి అందంగా కనపడుతున్నావా లేక అందంగా లేవా అనేటువంటిది చాలా సార్లు ఆ శరీర చర్మానికి ఉండేటువంటి రంగు ద్వారా నిర్ణయించబడుతుంది. So E stands for evangelism. కాబట్టి ఈ అనేటువంటిది సువార్తీకరణకి సాదృశ్యంగా ఉంది. So we must have to take all these vitamins daily on regular basis with required proportions. అనుదినము కూడా ఈ విటమిన్లు 5 కూడా
సరైనటువంటి సమతూకములో మన యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసమై ఆరోగ్యం కోసమై తీసుకోవాలి. Then we will be strong enough to offer ourselves as a living sacrifice unto the Lord according to Romans chapter 12 verse 1 and 2. అప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల ప్రకారము సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించుకునే దానికి యోగ్యులుగా మనం మారగలం. We strongly plead with you, don't be selfish in our life. ప్రియులారా, మీ జీవితాల్లో